ఫేస్ బాగా టైర్డ్గా ఉంది కదా, స్నానం చేసి ఫ్రెష్ అయితే ఫ్రెష్గా ఉంటుంది. హాయ్ తల్లి. నాకు ఫీల్ తీయాలి కదా. మార్నింగ్ కూడా అన్ని ఏర్పాట్లు అయితే జరిగిపోయాయి, అన్నీ సోక్ చేస్తాను. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా ముందు వీడియో కంటిన్యూషన్ వీడియో చూస్తారు. అంటే దీనికి ముందు వీడియో నేను నా థర్స్డే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ అయితే షేర్ చేశాను. ఆఫ్టర్నూన్ నుంచి నైట్ రొటీన్ ఈ వ్లాగ్లో మీరు చూసేయచ్చు. ఇప్పుడైతే అరౌండ్ ఈవినింగ్ 5:30, 5:15 అవుతుంది. మా పాపని క్రికెట్ దగ్గర డ్రాప్ చేసి వచ్చేసాను. హాల్ అంతా చూసారుగా ఎంత మెస్సీగా ఉందో. నేను ఫోల్డ్ చేసిన బట్టలు కూడా అక్కడే పెట్టేసి ఉన్నాను. సో ముందు వాటిని సర్దడంతో స్టార్ట్ చేస్తే అప్పుడు సోఫా కవర్స్ అవన్నీ ఒకసారి మళ్ళీ దులిపేసుకొని ఆ హాల్ ఏరియా అంతా సర్దేసుకొని మళ్ళీ ఒక్కసారి ఫైనల్గా ఇల్లు అయితే ఊడ్చేసుకుంటాను. నేను రోజు సాయంత్రం దీపం పెట్టుకుంటాను కాబట్టి ఈవినింగ్ మాప్ అయితే పెట్టను, కానీ మార్నింగ్ ఊడ్చేసి తుడుస్తాను, ఈవినింగ్ ఓన్లీ ఊడ్చేస్తాను అనమాట. బెడ్రూమ్స్ కండిషన్ని బట్టి జనరల్గా ఒక్కొక్కసారి నేను మార్నింగ్ క్లీన్ చేసేసాను అనుకోండి, పగలంతా మేము బెడ్రూమ్స్లోకి వెళ్ళాం కాబట్టి నీట్గానే ఉంటాయి. ఒక్కొక్క రోజు అలా కాదు, చేయాల్సి వస్తుంది. అలా చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు బెడ్రూమ్స్ జోలికి వెళ్తాను, కానీ అదర్వైజ్ హాల్, కిచెన్ మాత్రం చేసేసుకుంటాను. కిచెన్ డేలో 2-3 టైమ్స్ చేస్తానులేండి. మార్నింగే ఒకసారి చేస్తాను, మళ్ళీ వంట అయిపోయి నా కిచెన్ క్లీనింగ్ అంతా అయిపోయాక ఒకసారి చేస్తాను. మార్నింగ్ వంట అవ్వకపోతే ఈ రోజులాగా ఆఫ్టర్నూన్ వంట చేస్తాం కదా, చేశాక ఒకసారి క్లీన్ చేస్తాను, మళ్ళీ నైట్ ఒకసారి చేస్తాను. అలా అవుతూనే ఉంటుంది కిచెను. హాలు మిగతాయి మాత్రం రోజుకు 2 సార్లు అవుతుంది. ఇంకా అలా ఊడ్చుకొని వచ్చేసాను. అటు నుంచి ఈ బెడ్రూమ్ పని కూడా అయిపోతుంది. అయిపోయిన తర్వాత డైనింగ్ టేబుల్ చూసారా ఎంత మెస్సీగా ఉందో. నాకు విషయం చెప్పండి, మీ ఇంట్లో ఇలాంటి ఒక ప్లేస్ ఉందా? మా ఇంట్లో దాన్ని డైనింగ్ టేబుల్ అంటే ఏంటి, ఫుడ్ తినాలి కదా, ఫుడ్ తినడానికి తప్ప అన్నిటికీ వాడతాం. మన వీడియోస్ ఫస్ట్ నుంచి చూస్తున్న సబ్స్క్రైబర్స్కి తెలిసే ఉంటుంది. దాన్ని నేను ఎన్నిసార్లు ఎంత నీట్గా సర్దినా మా ఇంట్లో వాళ్ళు వచ్చి అవసరం ఉన్నవి అవసరం లేనివి అన్నీ అక్కడే పెట్టేస్తూ ఉంటారు. నేను దీన్ని ఈజీగా రోజుకు 2 సార్లు సర్దుతాను. అయినా సరే మళ్ళీ నేను పడుకునే టైంకి అది అలానే మెస్సీగా ఉంటుంది. ఏం చేస్తాను చెప్పండి, ఇంట్లోకి రాగానే ఎదురుగా అలాంటి ఒక ఖాళీగా ఉన్న ప్లేస్ కనిపిస్తే దాని మీద పెట్టకుండా ఉంటామా? మీ ఇంట్లో కూడా ఇలానేనా? మీ ఇంట్లో కూడా ఇలాంటి వస్తువులు ఏమన్నా ఉన్నాయా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మెయిన్ ఇక్కడ ఏంటంటే మాకు స్టోరేజ్ తక్కువ ఉంటుంది ప్రతి చోట. కిచెన్ దగ్గర నుంచి ఇప్పుడు కిచెన్ ప్లాట్ఫామే పెద్దగా ఉందనుకోండి, ఇవన్నీ ఇక్కడికి చేరవు కదా. మన ఎయిర్ ఫ్రైయర్ కానీ జ్యూసర్ కానీ ఇవన్నీ ఇక్కడ పెట్టాల్సి వస్తుంది కిచెన్ వల్లే. ఇంకా అలా ఇల్లు ఊడ్చేసుకున్న తర్వాత నా కోసం ఒక మంచి టీ అయితే పెట్టేసుకొని టీ తాగి ఫస్ట్ అయితే రిఫ్రెష్ అయిపోవాలి. హలో అండి, గుడ్ ఈవినింగ్. నేనైతే నా టీతో వచ్చేసాను. దీని ముందే ఒక వ్లాగ్ ఎండ్ చేశాను కదా, నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్. ఆఫ్టర్నూన్ ఏముందిలేండి, అదే పాపని తీసుకొచ్చిన దగ్గర ఎండ్ చేసేసాను. ఇంకా తనకి స్నాక్స్ అవన్నీ ఇవ్వడం, తర్వాత రెస్ట్, కొంచెం వేరే పనులు ఉంటే అవి చేశాను. అవి షార్ట్స్లో షేర్ చేశాను, తప్పకుండా చూడండి. ఫేస్ బాగా టైర్డ్గా ఉంది కదా, ఇప్పుడు స్నానం చేసి ఫ్రెష్ అయితే ఫ్రెష్గా ఉంటుందిలే. సో అది ఇప్పుడు ఈ బ్లాగ్ అయితే ఈవినింగ్ టు నైట్ రొటీన్ కంటిన్యూ అవుతుంది. నైట్ వరకు నేను ఏం చేస్తాను అనేది, నైట్ కిచెన్ క్లీనింగ్ కూడా ఉంటుంది. సో తప్పకుండా చూడండి, బోల్డ్ అంతా మోటివేట్ అయిపోండి. నేనైతే నా టీ తాగేస్తున్నాను, బాగా టైర్డ్గా అనిపిస్తుంది. ఒక రోజు ఏంటో నాకు అనుకోకుండానే ఎక్కువ పనులు పెట్టేసుకుంటాను, కంటిన్యూగా చేస్తూనే ఉంటాను, అవి మాత్రం అవ్వవు. ఎండ వల్ల మరి ఈరోజు 41 degrees ఉంది, ఫుల్ వేడి. అది సంగతి. ఇప్పుడైతే టీ తాగేసి రిఫ్రెష్ అయిపోయాక 6 అయింది. స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయి మా పాపను కూడా తీసుకురావాలి. 7కి లేండి తను తీసుకొచ్చేది. టైం చూసుకొని పూజ ముందా తర్వాత అనేది ఎలాగోలా చేసుకుని అయితే వెళ్తాను. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, మీరు చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. మీకు టీ ఇష్టమో కాఫీ ఇష్టమో చెప్పడం మర్చిపోకండి అండి. నేనైతే ఫ్రెష్ అయిపోయాను, పూజ కూడా అయిపోయింది ఈవినింగ్. అండ్ టైం అయింది, పాపని తీసుకొచ్చే టైం 7 అయింది. ఇక్కడ చూపిస్తా అయింది, అక్కడ చూసారా 7:15 అయింది. లేదు, మార్నింగ్ బిజీ తట్టుకోవడానికి అది ఒక 10 minutes ఫాస్ట్ పెడతా. అది 10 minutes ఫాస్ట్ అని నాకు తెలుసు. ఇంకా 10 minutes ఉందని లెక్కేస్తా. ఈ మాత్రం దానికి ఫాస్ట్ పెట్టడం ఎందుకు అంటారు మా హస్బెండ్.
అలా ఉంటుంది. ఇప్పుడైతే టైం అయిపోయింది, తను వెయిట్ చేస్తూ ఉంటుంది. వెళ్ళి తీసుకొచ్చేద్దాం. ఏం తింటుందో ఏం తాగుతుందో చూద్దాం. ఏదన్నా జ్యూస్ అయితే చేసిద్దాం అనుకుంటున్నాను. మస్క్ మిలన్ ఉంది, చూస్తాను, తాగుతానంటే చేసి ఇచ్చేస్తాను. మీరైతే వచ్చేయండి, వెళ్దాం తీసుకొచ్చేయడానికి. హాయ్ తల్లి, కమింగ్ హోమ్. లైటింగ్ లైట్ చూడు ఎలా ఉందో, వితౌట్ లైటింగ్ నాట్ లుకింగ్ గుడ్. హాయ్ తల్లి, హౌ ఇస్ యువర్ ప్రాక్టీస్? గుడ్ గుడ్. మనం లిఫ్ట్లోకి వెళ్దాం, లైటింగ్ వస్తుంది. ఇంకా అలా అయితే ఇంటికి వచ్చేసాం. మా పాపని మస్క్ మిలన్ జ్యూస్ తాగుతావా అని అడిగితే వద్దు మమ్మ నాకు అంది. ఈరోజు ఆఫ్టర్నూన్ కోకోనట్ వాటర్ తాగలేదు. సరే అని ఇంకా సబ్జా సీడ్స్ వేసి కోకోనట్ వాటర్ ఇచ్చేసాను. ఈరోజు నేను అనుకున్న వర్క్స్లో పెండింగ్ వర్క్ ఇది ఒకటి ఉంది, ఈ షెల్ఫ్ సర్దాలి. ఇది యాక్చువల్గా పాస్ట్ 2 days నుంచి అనుకుంటున్నాను, కానీ అవ్వట్లేదు. ఈరోజు ఎలా అయినా చేయాలని అనుకున్నాను. నేను ఏదన్నా ఒకటి అలా అనుకొని చేయకుండా ఉంటే నాకు మనసులో అదే పీకుతూ ఉంటుంది. ఎలాగో నా దగ్గర కొంచెం టైం ఉంది, అండ్ రేపు పాపకి ఎలాగో హాలిడే, సో త్వరగా భోజనం పెట్టేయాలి, త్వరగా పడుకోబెట్టేయాలి, ఇలాంటి టెన్షన్స్ ఏం లేవు కాబట్టి దీనికి ఎంతో టైం పట్టదు. నేను కెమెరా ఆన్ చేసి రికార్డ్ చేశాను కదా, జస్ట్ నేను 10 minutesలో సర్దేశాను. కానీ నేను మార్నింగ్ నుంచి 10 minutes తీయలేకపోయాను అంతే, ఒక్కొక్కసారి అంతే. జనరల్గా నాకు ఎందుకో థర్స్డే రోజు ఎక్కడ లేని యాక్టివ్నెస్ వచ్చేస్తుంది, ఎంత పని చేసేస్తానో ఆ రోజు అనిపిస్తుంది. మీలో మీకు ఇలా ఏదన్నా ఒక రోజు ఉందా? ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి తప్పకుండా. అండ్ మీరు ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మనకు సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది, అక్కడ మీరు నాకు DM చేసేయండి, మనం మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఈ జాకెట్స్ ఉన్నాయి చూసారా, వీటిని కూడా నేను ఎవ్రీ టైం ఫోల్డ్ చేసి ఆర్గనైజర్స్లో పెట్టి, ఆయన అల్మరా ఉంది కదా అందులో పెట్టేదాన్ని. బట్ మా హస్బెండ్ ఏంటంటే ఈ షెల్ఫ్ ఎలాగో వాడట్లేదు కదా, ఎందుకు అదొక పనిగా ఫోల్డ్ చేసి పెట్టడం, మళ్ళీ తగిలించడం, ఇందులోనే వదిలేసే ఎలాగో ఏం లేవు కదా అని. ఇక్కడ నావైతే కొన్ని బట్టలు ఉన్నాయి, అంటే కొన్ని డ్రెస్సెస్ మొన్న చిన్న షెల్ఫ్లో పెట్టుకున్నప్పుడు అక్కడ సరిపోనివి ఇక్కడ పెట్టాను. ఇప్పుడు సరిగ్గా సర్దితే ఇక్కడ షెల్ఫ్లో సరిపోతాయి. సో ఈసారి అది ఆర్గనైజ్ చేసినప్పుడు సర్దుకుందాంలే అని అయితే అనుకొని, ఆ జాకెట్స్ కిందగా కొంచెం ప్లేస్ ఉంటుంది కదా, వీటన్నిటిని ఫోల్డ్ చేసి అక్కడ పెట్టేస్తున్నాను. ఇందులో కొన్ని టైట్ అయిపోయినాయి, డిస్కార్డ్ చేయాల్సినవి కూడా ఉన్నాయి. అండ్ నా హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఇక్కడే ఉంటాయి, వాటిని కూడా ఒక సైడ్కి పెట్టేసి బట్టలు మాత్రం వాటి కిందగా పెట్టేస్తున్నాను. మీ ఇంట్లో కూడా ఇలాంటి ప్లేసెస్ ఉన్నాయా? మీ డైలీ క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ ఎలా ప్లాన్ చేసుకుంటారు? అసలు మీకంటూ ఒక స్కెడ్యూల్ ఉందా? ఆల్వేస్ మనకంటూ ఒక స్కెడ్యూల్ ఉండడం బెటర్. నేను ఎవ్రీ టైం చెప్పినట్టే మనం ఇంట్లో ప్రతి కార్నర్ని ప్రతిరోజు క్లీన్ చేయలేం. జాడు పోచా చేయమా అంటే చేస్తాం కనపడ్డ ఏరియాస్లో వరకు నీట్గా, బట్ డస్టింగ్ ఇలాంటివి ఈరోజు ఈ ఏరియా అని పెట్టుకోవడమే బెటర్ అని నాకు అనిపిస్తుంది. మనం కూడా హ్యూమన్సే కదా, రోబోస్ కాదు కాబట్టి రోజు ఇల్లంతా చేయలేం కాబట్టి. అలా ఇల్లంతా చేయాలనుకోండి, రోజు మీరు ఒకసారి ఆలోచించండి, మనం రోజంతా క్లీనింగ్ చేస్తూనే ఉంటాం, ఇంకా మనకంటూ టైం ఉండదు. ఏదో ఒక 1 hour క్లీనింగ్కి పెట్టుకోవాలి, కానీ క్లీనింగే డే అన్నట్టయితే ఉండద్దు. అండ్ నేను మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పినట్లే, వస్తువులు ఎంత తక్కువగా ఉంటే మనకు పని అంత తక్కువగా ఉంటుంది. అంటే అవసరమైనవి ఉండద్దా జ్యోతి అంటే అవసరమైనవి ఉండాలి. ఈ విషయంలో నాకు మినిమలిజం ఫాలో అయ్యే వాళ్ళు చాలా బెస్ట్ అనిపిస్తుంది, కానీ నేను అలా చేయలేను. కిచెన్లోనే నేను చాలాసార్లు అనుకుంటాను ఒకే ప్యాన్లో 1-2 మెయింటైన్ చేద్దామని, బట్ నాకు తెలియకుండా నా దగ్గర 3-4 ఉంటాయి. అది మాటల్లో పడి ఇది సర్దడం అయితే అయిపోయింది. ఇంకా మా డిన్నర్ టైం కూడా అయిపోయింది. డిన్నర్కి అయితే ఈరోజు దోశ వేసుకుందాం అనుకుంటున్నాను. దోశలోకి నేను రెగ్యులర్గా యూజువల్గా చేసే ఒక పల్లి చట్నీ రెసిపీ మీతో షేర్ చేస్తాను. ఇంకా చాలా చేస్తూ ఉంటానులేండి, బట్ ఎక్కువ రోజులు ఎక్కువ సార్లు ఇదే ఉంటుంది. మా వారికి చాలా ఇష్టం. ముందుగా ప్యాన్లో ఆయిల్ తీసుకొని సరిపడా పచ్చిమిర్చి తీసుకోండి, మీకు చట్నీ క్వాంటిటీకి సరిపడా పల్లీలు తీసుకోండి. పల్లీలు హాఫ్ కన్నా ఎక్కువ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పుట్నాల పప్పు యాడ్ చేసుకోండి. ఎప్పుడైనా కొబ్బరి పల్లీ చట్నీలో ఇలా పుట్నాల పప్పు యాడ్ చేసుకుంటే టేస్ట్ అద్దరిపోద్ది. ఇప్పుడు అది కొంచెం చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని, ఇదైతే నా దగ్గర ఉన్న ఫ్రోజన్ కొబ్బరి ఎలా స్టోర్ చేసుకోవాలనేది కూడా మన ఛానల్లో ఆల్రెడీ ఉంది వీడియో, మీరు తప్పకుండా చూడండి. ఇక్కడ నా ఫోన్ హీట్ అయ్యి మళ్ళీ ఆఫ్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా ఇందులో కొంచెం వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకొని తడక పెట్టేసుకోవడమే. మళ్ళీ నా ఫోన్ని కూల్ డౌన్ చేసి ఇక్కడైతే దోశ వేయడానికని ప్యాన్ పెట్టేశాను. ఇది మన ఇండస్ వ్యాలీ ఐరన్ ప్యాన్, చాలా బాగా వస్తుంది. రవ్వ దోశకే దీనికి సొల్యూషన్ ఆలోచించాలి, స్లోగా ట్రై చేస్తాను. ఈ మధ్య కొంచెం బిజీగా ఉండటం వల్ల దాని జోలికైతే వెళ్ళట్లేదు. అండ్ దోశ అయితే చూడండి క్రిస్పీగా వచ్చేసింది.
అలా అయితే మేము మా ఎమ్మి దోశలను ఎంజాయ్ చేసేసాం. ఇంతకీ మినిమలిజం మీద మీ అభిప్రాయం ఏంటి నాతో చెప్పండి. వస్తువులు ఎంత లిమిటెడ్గా ఉంటే అంత బాగుంటుందని నాకు అనిపిస్తుంది. చెప్పాను కదా, నేను చాలాసార్లు ట్రై చేస్తూ ఉంటాను. ఈవెన్ నేను యూట్యూబ్లో కూడా కొన్ని షార్ట్స్ చూస్తూ ఉంటాను కదా, ఒకటే ప్యాన్ పెడతారు. ఆ ఒక ప్యాన్లోనే ఫస్ట్ ఏం చేస్తారు, చట్నీ కోసం అన్నీ వేపేస్తారు. ఇప్పుడు నేను పల్లీలు మిర్చి వేపాను కదా, అలా మళ్ళీ దాన్నే తీసేసి మిక్సీ పట్టేస్తారుగా, చట్నీ ఫస్ట్ తడకకు పెట్టేస్తారు, మళ్ళీ ఆ కడాయిలోనే తడక వేసేస్తారు, నెక్స్ట్ కూర కోసం పెట్టేస్తారు, దానిలోనే కూర చేసేస్తారు. ఇలా ఒక్క కడాయి పెట్టేస్తే దానిలోనే చట్నీ ఏంటి, కర్రీ ఏంటి, ఫ్రై ఏంటి అన్నీ అయిపోతున్నాయి. ఇలా మన వల్ల ఎందుకు కాదు, నేనైతే 10 వాడతాను. యూజువల్గా నేను మామూలుగానే గిన్నెలు ఎక్కువే వాడతాను. ముందు చేయడానికి ఒకటి, క్లీన్ చేయడానికి ఒకటి, డిష్ అవుట్ చేయడానికి ఒకటి, మళ్ళీ డిష్ అవుట్ చేసేసాక అందరూ తినేసాక మిగిలిపోయింది పెట్టడానికి ఒకటి. యూజువల్గా మా ఇంట్లో మిగలవులేండి, ఎప్పుడైనా మిగిలిపోయినప్పుడు సంగతి అయితే చెప్తున్నాను. అలా ఉంటుంది. అండ్ ఫైనల్గా డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్ క్లీన్ చేసుకోవాలి కదా, అంటే గిన్నెలు కడగాలి. గిన్నెలు కడగాలంటే ఆఫ్టర్నూన్ కడిగిన గిన్నెలు సర్దాలి. ఇవన్నీ ఇంటర్లింక్ కదా, ఈ చైన్ ఎప్పుడు బ్రేక్ అవుతుందా అనిపిస్తుంది నాకైతే. ఒకదానికొకటి లింక్. సరే బొట్టి ఇప్పుడు ఆపేసి వేరే బాస్కెట్లో కూడా పెట్టుకోవచ్చు, కానీ ఎందుకు మళ్ళీ రేపు 2 సర్దాలి కదా అని అలా అయితే కొన్ని సర్దేశాను. కిందవి కొంచెం తడిగా అనిపించాయి కాబట్టి వదిలేశాను, వాటి మీద పెట్టేస్తానులేండి. ఇంకా ఫైనల్గా కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేసే టైం. దీన్ని కూడా రోజు క్లీన్ చేయాల్సిందే. ముందైతే ఒక డ్రై క్లాత్తో ఏమన్నా ఫుడ్ వేస్ట్ పడిపోయి ఉంటుంది కదా, అక్కడక్కడ మనం కుకింగ్ చేసేప్పుడు అదంతా తీసేస్తాను. తీసేసాక ఒక్కసారి నా దగ్గర ఉండేవి అవి రీయూజబుల్ టిష్యూస్ కదా, ఆ టిష్యూని ఒక్కసారి తడిపేసి పైన తుడిచేస్తాను జిడ్డంతా. ఆ తర్వాత నా దగ్గర హోమ్ మేడ్ క్లీనింగ్ లిక్విడ్ ఉంటుంది కదా, అదైతే స్ప్రే చేసి చక్కగా క్లీన్ చేసేసుకుంటాను. నైట్ ఇలా కిచెన్ క్లీన్ చేసుకోకుండా అస్సలు ఉండద్దు. ఎక్కడన్నా ఇలా స్టవ్ కింద చూసారా, ఇప్పుడు చూస్తూనే ఎంత వేస్ట్ వచ్చిందో. ఇదంతా అక్కడ వదిలేసామంటే ఫుడ్ ఉంటే లిజర్డ్స్, కాక్రోచెస్ ఇవన్నీ అట్రాక్ట్ అవుతాయి. పర్టికులర్గా ఈ వేసవి కాలంలో చీమలతో చాలా ప్రాబ్లంగా ఉంటుంది. సో మనం చీమల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. అండ్ మినిమలిజం గురించి, మీరు వంటింట్లో డైలీ ఎన్ని గిన్నెలు వాడతారు, ఎలా మేనేజ్ చేస్తారు అనే విషయం కూడా నాతో షేర్ చేయడం మర్చిపోకండి. ఫైనల్గా ఇవన్నీ సర్దేసుకొని ఇక్కడ వరకు తుడిచేసుకుంటే ఇంకా అటు సైడ్ గిన్నెలు కడిగేసుకొని తర్వాత అటు సైడ్ కూడా సింక్ వరకు క్లీన్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ వరకు క్లీన్గా ఉంటుంది కాబట్టి ఫైనల్గా ఇంకా అక్కడ వరకు తుడిచేసాను కదా, గ్యాస్ ముందంతా ముగ్గు అయితే పెట్టేసి నట్ సోక్ చేయడానికని గిన్నెలన్నీ తీసి ఫస్ట్ అయితే బయట పెడుతున్నాను. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ మధ్య బాగా మతిమరుపు వచ్చేసింది, ఎందుకో అర్థం కావట్లేదు, అలా మర్చిపోతున్నాను అనమాట. అందుకని అవి కూడా సోక్ చేయడానికి పెట్టేశాను. రేపు మార్నింగ్ స్మూదీ వేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి దానికోసం ఇది నేను ఇద్దరి కోసం సోక్ చేస్తున్నాను. మీరు చూస్తే నేను 10 ఆల్మండ్స్ వేసాను, చెరొక 5 అండ్ 4 వాల్నట్స్, 4 ఏమో డేట్స్ వేసాను, 4 అంజీరు, కొంచెం సన్ఫ్లవర్ అండ్ పంకిన్ సీడ్స్ వేసుకున్నాను. ఇంకా వీటిలో వాటర్ పోసుకొని నానబెట్టుకోవడమే. ఈ డేట్స్ వాటర్ మాత్రం నేను ఇప్పుడే వీటిని క్లీన్ చేసి 1-2 సార్లు వాటర్ పోసి పెట్టేస్తాను, ఎందుకంటే మార్నింగ్ మిక్సీ వేసేప్పుడు అదే వాటర్ యూస్ చేస్తాను. అండ్ ఇవంటే ఆల్మండ్స్ అంటే మనం ఎలాగో పీల్ తీసేస్తాము, అండ్ వాల్నట్స్ కూడా ఇంకొకసారి వాష్ చేసి వాడుకోవచ్చు. ఇవి ఓవర్ నైట్ సోక్ అయిన వాటర్ పడేసాం అనుకోండి, డేట్స్ వాటర్ చాలా స్వీట్నెస్ ఉండే వాటర్ వెళ్ళిపోతాయి అనమాట. కాబట్టి ఇలా అయితే సోక్ చేసి పెట్టేస్తాను. అండ్ ఈ ఓట్స్ బనానా స్మూతీ అనేది చాలా పవర్ ప్యాక్డ్ బ్రేక్ఫాస్ట్. మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. మన ఛానల్లో ఆల్రెడీ రెసిపీ ఉంది, షార్ట్లో ఉంది, లాంగ్ వీడియోలో కూడా ఉంది. నేను లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించింది, ఫిల్లింగ్గా ఉందా లేదా అనేది నాతో చెప్పండి. అండ్ మార్నింగ్ డ్రింక్ కోసం అయితే ధనియాలు నానబెడుతున్నాను. ధనియాలు ఇప్పుడు 2.5 స్పూన్స్ అలా వేసాను, 1 స్పూన్ మెంతులు అయితే వేసి ఒక 2 గ్లాసెస్ వాటర్ పోస్తాను. మేము ఏ గ్లాస్తో అయితే తాగుతామో ఆ గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ పోసేస్తే మార్నింగ్ ఫిల్టర్ చేసినప్పుడు చెరొక గ్లాస్, ఎవరి గ్లాస్ వాళ్ళకి మళ్ళీ మైక్రోవేవ్ సేఫ్ బౌల్స్లో వేసేసుకొని వేడి చేసుకొని తాగేస్తాం. హలో అండి, అది విషయం. రేపు మార్నింగ్ కూడా అన్ని ఏర్పాట్లు అయితే జరిగిపోయాయి. అన్నీ సోక్ చేయాల్సింది అన్నీ సోక్ చేస్తాం. చెమటలు హాల్లో వేసి రన్ అవుతుంది, కిచెన్ వరకు వస్తుంది, అయినా సరే పని చేస్తుంటే చెమట పడుతుంది. సో అది నా థర్స్డే అయితే ఇలా బిజీగా గడిచిపోయింది. నేను కొన్ని వీక్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, థర్స్డేనే నేను ఎక్కువ బిజీ ఉంటున్నాను కదా, మిగతా రోజులు పని చేయట్లేదు ఏంటి నాకు అర్థం కావట్లేదు. థర్స్డేనే ఎక్కువ పనులు పెట్టేసుకుంటున్నానా ఏమో, వాట్ ఎవర్.
ఇలా అయితే గడిచింది నా థర్స్డే అయితే. రేపు మార్నింగ్ ఫ్రైడే, సో హ్యాపీగా పడుకొని మార్నింగ్ లేచి మార్నింగ్ సంగతి చూద్దాం. రేపు పాపకైతే హాలిడే, గుడ్ ఫ్రైడే కాబట్టి. మా ఆయనకు ఆఫీస్ ఉంది, లంచ్ బాక్స్ కూడా ఇవ్వాలి రేపటి నుంచి, కాబట్టి ఇంకా వెళ్ళి పడుకుందాం. ఈరోజు వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. బ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఛానల్ చూడండి. బోల్డ్ అన్ని క్లీనింగ్, మోటివేషనల్ అండ్ ఆర్గనైజింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రేపు మళ్ళీ కలుస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. బాయ్.